గ్రాన్యువల్ అండి. ఇది పిల్ల రానికి వాడతారు మన వరిసేను పంటకు. నా పేరు వచ్చేసి జరుపుల వెంకటేష్, మాది బీబీనగర్ మండల్, యాదాద్రి భువనగిరి డిస్టిక్ అండి. నేను ఈసారి కొత్తగా వాడుతున్నాను. వెస్టేజ్ అనే కంపెనీ ద్వారా ఈ ప్రోడక్ట్ అనేది వాడుతున్నాను ఈసారి. ఇది ఎలా వాడాలంటే నేను చూపిస్తాను చూడండి. ఒక ఎకరం మోతాదుల్లో ఈ గ్రాన్యువల్ అనే ప్యాకెట్ అనేది తీసుకోవాలి. దీనికి మోతాదుల్లో మనకి ఏంటంటే ఇసుకలో కలిపి చల్లుకోవాలి. దీన్ని ఎట్లా వాడాలంటే నేను చూపిస్తాను చూడండి. ఇది ముందుగా ఉష్క అనేది మన ఎకరం మోతాదులలో ఎంత తీసుకోవాలనేది మనం ముందుగానే సేకరించుకొని తీసుకోవాలి. ఇది అగ్రి ప్రొటెక్ట్ అనేది ఇది కూడా వాడతారండి. అలాగే 82 అనేది, ఈ 3 కలుపుకొని వాడుకోవాలి. ఇందులో అగ్రి హ్యూమిక్ అనేది, అగ్రి గ్రాన్యువల్ అనేది పిల్లరానికి, అగ్రి ప్రొటెక్ట్ అనేది 82 అనేది రోగం రాకుండా నివారించడానికి ఉపయోగపడుతుందండి. ఇది వచ్చేసి పౌడర్ ఉంటుందండి. అగ్రి ప్రొటెక్ట్ అనేది ఇలా ఇసుకలో కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అగ్రి గ్రాన్యువల్ అనేది కూడా మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇందులో 82 అనే లిక్విడ్ అనేది ఉంటుందండి. ఇది ఈ లిక్విడ్ ఇందులో కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం టోటల్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఇసుక, అగ్రి ప్రొటెక్టు, అగ్రి గ్రాన్యువల్ ఇలా 3 కలుపుకొని పొలంలో చల్లుకోవాలి. ఇవన్నీ 3 కూడా మంచిగా కలిసేటట్టు కూడా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. ఇసుక, గ్రాన్యువల్, ప్రొటెక్ట్ అనేది 3 కూడా కరెక్ట్ మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అంటే నేను ఇది చూపించేది ఎకరం వరకు అండి. అనేది ఎకరం వరకు చూపిస్తున్నాను నేను. ఇలా మొత్తం కలిసేటట్టుగా, మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దస్తే కోసం కాడ మొత్తం కాడమా ఇలా కలుపుకొని పొలంలో చల్లుకోవాలండి. మొత్తం కాడ